హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను అందరి ఫేవరెట్ డిష్ చికెన్ ఫ్రై సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా నా ఈ రెసిపీ ఫాలో అయితే ఈజీగా టేస్టీగా చికెన్ ఫ్రై చేయొచ్చు. ఇది అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా తినచ్చు. ఈరోజు నేను 1 కేజీ చికెన్తో ఫ్రై ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా మెజర్మెంట్స్తో చూపిస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి. నేను మసాలాలన్నీ చికెన్కి మొత్తం ముందే పట్టించేస్తాను. కొంచెం పెరుగు, అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇందులోకి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని వీటిని ఇలాగ రఫ్గా చాప్ చేసుకోవాలండి. పేస్ట్ చేయొద్దు. ఇవి కూడా వేసి మసాలాలంతా కలిసేటట్టు కలుపుకుని 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఈ మసాలాల్లో వేసి చికెన్కి మసాలా అంతా పట్టించాలండి. దీన్ని 1 or 2 hours మ్యారినేట్ చేస్తే కనుక మనకి చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని 1 hour కోసం మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఈ చికెన్ కర్రీ కోసం చికెన్ మసాలా చేసుకుందామండి. ఎవ్రీ టైం నేను ఫ్రెష్ మసాలాని చేసుకుంటాను చికెన్ కర్రీస్కి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా. ఇది 1 కేజీ చికెన్ కోసం కొలతలు నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీకు కావాలి అంటే చూసుకోండి. ఈ మసాలా దినుసులన్నీ ఒక ప్యాన్లో వేసుకుని జస్ట్ లైట్గా వేడయ్యే వరకు వేయించుకోండి చాలు. జస్ట్ 1 or 2 minutes ఫ్రై చేసుకుని తీసేసుకుని ఆరనిచ్చాక మీరు పౌడర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇదిగోండి, ఇలాగా చికెన్ మసాలా రెడీ అయింది. ఇప్పుడు మనకి ఒక కడాయిలో ఒక 1/2 cup ఆయిల్ తీసుకున్నాను నేను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువే వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని సన్న చీలికల కింద కట్ చేసుకుని కరివేపాకు అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ తీసుకుని ఇందులోకి వేసుకుందాము. మీరు ఫ్రిడ్జ్లో పెడితే డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి అయినా ఇందులోకి వేసుకోండి, బయట ఉంచినా కానీ ఇందులో వేసేసుకోండి. ఇందులో ఇంకా వాటర్ ఏం పోయొద్దండి. ఆల్రెడీ మనం కర్డ్తో మ్యారినేట్ చేసాము, అలాగే చికెన్లోంచి కూడా వాటర్ వస్తుంది మనకి. ఇంక ఏం వాటర్ వేయక్కర్లేదు. లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 minutes కుక్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది చికెను. ఇదిగోండి 10 minutesకి దాదాపుగా కుక్ అయిపోతుంది. మీకు కుక్ అయింది అని తెలియాలి అంటే ఒక బోన్ పీస్ దగ్గర చెక్ చేయండి. ఫ్లష్ కనుక సెపరేట్ అవుతుంది అంటే కనుక చికెన్ కుక్ అయిపోయినట్టే. ఇది 90% కుక్ అయిపోయిందండి చికెన్. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రెడీ చేసుకున్న చికెన్ మసాలా వేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా ఒక 2 tablespoons వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇంక ఇప్పుడు లిడ్ ఏమీ క్లోజ్ చేయొద్దు. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే కనుక మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఒక 5 to 10 minutesలో ఈ వాటర్ అంతా ఎగిరిపోతుంది మీడియం ఫ్లేమ్లో కనుక మనం కుక్ చేస్తే. ఈ చికెన్ని కుక్ అయిపోయినాక మీరు ఎడాపెడా తిప్పద్దండి. అట్లకాడిని ఇట్లాగా పెనం మధ్యలోకి పోనిచ్చి అలాగే సైడ్స్ నుంచి ఇట్లాగా నిదానంగా తిప్పాలండి. ఎక్కువ తిప్పేశారంటే కనుక చికెన్ పీసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద విడిపోతుంది. మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఈ టైంలోనే, సరిపోయిందో లేదో. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకే ఉప్పు కూడా వేసాను. వేసి ఇదిగోండి ఇలా మీడియం ఫ్లేమ్లో మీరు కుక్ చేస్తూ ఉంటే కనుక మీకు డీటెయిల్డ్గా ఇచ్చాను నేను వీడియో, అందుకే స్టేజెస్ వైజ్. వాటర్ చూడండి ఎగిరిపోయింది. ఇది సెమీ గ్రేవీ అండి. ఇలాగా కావాలి సెమీ గ్రేవీ అనుకుంటే కనుక మీరు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఇంకొక 5 minutesకి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇంకా అయిపోయిందండి, రెడీ అయిపోయింది మనది చికెన్ ఫ్రై. ఇప్పుడు ఒక 1/2 చెక్క నిమ్మరసం తీసుకుని దాని మీద వేసుకుని అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు ఇంకా డ్రైగా కావాలి అంటే కనుక ఇంకొక 5 minutes కుక్ చేసుకోండి, ఇంకా డ్రైగా వస్తుంది చికెన్ ఫ్రై. ఇంకా తీసేసి చికెన్ ఫ్రై రెడీ అయిందండి మనకి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇదిగోండి మన సూపర్ ఈజీ, సూపర్ టేస్టీ
చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.